మన వీడియోలు డిలీట్ చేయి. ఏం వీడియోలు? ఆ వీడియోలే. ఆ వీడియోలే. ఆ వీడియోలు అంటే ఏం ఏం వీడియోలు? నీకు తెలియదా? ఆ వీడియోలు అంటే నీకు బ్రెయిన్ లేదా? ఆ వీడియోలు నువ్వు తీసినావు. అయినా నేను వీడియోలు తీసినానికి ప్రూఫ్ ఏంది? నువ్వు తీయని మన వీడియోస్ ఎట్లా బయటకు వస్తాయి చెప్పు నాకు. ఓవరాక్షన్లు చెయ్యొద్దు, మర్యాదగా డిలీట్ చెయ్యి. అంటే నా లైఫ్ పోతే పోనీ. చెప్తా ఏంది ఎక్కువ చెప్పు. మాట్లాడుతున్నావు? ఏంది? ఎందుకు దగ్గరకు వస్తున్నావు? ఏంది అర్జెంట్ గా ఏంది రమ్మన్నావే? ఏం తమాషలా? కాదు, నీతో నేను ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలా. నేను చెప్పింది నువ్వు చేస్తావా చేయవా? ఏంది ఏమైంది చెప్పేమో. నువ్వు మన వీడియోస్ డిలీట్ చేయి. మన వీడియోలు? మన వీడియోలు డిలీట్ చేయి. ఏం వీడియోలు? ఆ వీడియోలే. ఆ వీడియోలు అంటే? ఆ వీడియోలే. నేనేం చేసిన? ఓవర్ యాక్షన్ చేయొద్దు, నాటకాలు ఆడొద్దు, నువ్వు కత్తలు పడాకు, నోరు మూసుకొని మర్యాద డిలీట్ చేయి. నాకు తెలియకుండా తీసినావు. ఎందుకు తీసినావు అసలు నాకు తెలియకుండా వీడియోస్? నేను ఎప్పుడు తీసిన? ఏ కత్తలు ఇట్లనే ఓవర్ యాక్షన్. అయినా ఏం వీడియోలు అసలు? ఆ వీడియోలే. ఆ వీడియోలు అంటే ఏం వీడియోలు? ఏం నీకు తెలియదు? ఆ వీడియోలు అంటే నీకు కళ్ళతో కారపొడి జల్లొద్దే ఘోరంగా బ్రెయిన్ లేదా? అవును ఉంది. ఆ మాత్రం ఆలోచన చేసే శక్తి లేదా నీకు? అవును, ఇప్పుడు అవి ఏదో గుర్తుగా ఉంటాయని తీసిన. ఏంటి గుర్తుంటాయి అంటే ఈ గుర్తుంటాయి అని చెప్పి ఎక్కడంటే అక్కడ అప్లోడ్ చేస్తే నాకు చెడ్డ పేరు కాదా? మా వాళ్ళంతా చూస్తున్నారు, మా ఇంట్లో తెలిసింది. ఇప్పుడు ప్రాబ్లం కదా నాకు. తిట్టి పెడుతుంది మా మమ్మీ నన్ను. అసలు ఆ వీడియోలే ప్రైవేట్ లిస్ట్ లో పెట్టుకున్నా. అంత లేదు, అది పబ్లిష్ అయినాయి, అవి నార్మల్ గా లేవు. నాకైతే మొత్తం అంతా చెడ్డ పేరు వచ్చినట్టుంది. మా మమ్మీ అయితే నన్ను కొట్టింది. మర్యాదగా చెప్తానా, మూసుకొని వీడియోలు డిలీట్ చేయి అంతే. అంతకు మించి ఇంకేం మాటలు లేవు. మర్యాదగా డిలీట్ చేయి, లేదంటే కన్నా వేరే విధంగా నేను చేసుకుంటా. అయినా నేను వీడియోలు తీసిన ప్రూఫ్ ఏంది? హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు. ప్రూఫ్ ఏంది నీకు చూపియాలా నేను? అయినా నేను వీడియోలు యాడ అసలు? నువ్వు ఆ వీడియోలు నువ్వు తీసినావు. నువ్వు అప్లోడ్ చేసినావు. కత్తలు పడక. అసలు నేనేం తీలే. నువ్వు తీయని మన వీడియోస్ ఎట్లా బయటకు వస్తాయి చెప్పు నాకు. చెప్పవి. నువ్వు తీకోకుండా అసలు వీడియోస్ ఎందుకు బయటకు వస్తాయి? అసలు ఏమైంది మన ఇద్దరి మధ్యలో? అసలు ఏం వీడియోలు? నువ్వు అంత నాటకాలు ఆడొద్దు, అంత తెలియనట్టు ఓవర్ యాక్షన్ ఏంది క్లారిటీ? ఆ వీడియోలు అంటే నీకు అర్థం కాదా? కొంచెమన్నా బ్రెయిన్ లేదా నీకు? అసలు వీడియోలు తీసి అంతగా పెట్టాల్సిన అవసరం ఏముంది నీకు? నాకు ఎవరన్నా చూస్తే గన అబ్బా ఏంది అసలు, ఏం అవసరము అది ఇది అని అన్నారా? అంటే నాకు గుర్తుండేటి నేను ఉంటాయని లైఫ్ టైం పెట్టుకోండా. నీకు గుర్తుంటే నీ దగ్గర పెట్టుకోవాలా, అట్లా అప్లోడ్ చేయకూడదు. ఎందుకు? ఏందెందుకు? కొంచెమన్నా సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా లేకుండా మాట్లాడుతున్నావా? ఎవరన్నా చూస్తే ఏంది? ఇప్పుడు అవును, ఇప్పుడు తీసుకునే అయితే ఏంది అవసరం లేదు. నువ్వు డిలీట్ చేయి, నాకు వద్దు. నువ్వు డిలీట్ చేయని చెప్పినా డిలీట్ చేయి. ఆ పోలీస్ స్టేషన్ పోయి చెప్పుకుంటావా? నేను చెప్పుకుంటా. నువ్వు డిలీట్ చేయకపోతే నేను చెప్పినా కదా, నాకు ఎట్లా డిలీట్ చేయించుకోవాలో నాకు తెలుసు. నేను ఎక్కువ సీన్ చేయకూడదు అని చెప్పి నేను నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడదామని చెప్పి నాకు తెలియదు. నేను వీడియోలు చెయ్యొద్దు, మర్యాదగా డిలీట్ చేయి. దాంట్లో వల్ల నాకు ఎంత ప్రాబ్లం జరుగుతుందో తెలుసునా? అంటే నా లైఫ్ పోతే పోనీ. నీకు మాత్రం ప్రాబ్లం జరగకూడదు అంతే కదా? అంటే నీకు మాత్రం మంచి జరగాల. నాకైతే ఎంత చెడు జరిగినా ఏం పర్లేదు నీకు. ఆ వీడియోల వల్ల నీకే మంచి క్రేజ్ వస్తుంది. నాకు అవసరం లేదు ఆ క్రేజ్ నాకు. అంటే జనాలు గుర్తుపట్టద్దా? వద్దు, నాకు అవసరం లేదు.
నాకు నా ఫ్రెండ్స్ గాని ఎవరైనా చూసినప్పుడు అప్పుడు నా పరువేం కావాలా ఏంది అసలు అని అంటే ఏం పరువు అసలు ఎందుకు అంత బాగా అసలు నువ్వు ఫేమస్ ఎందుకు అవుతుంటే అప్లోడ్ చేస్తున్నావు యూట్యూబ్ లో నా వీడియోస్ యూట్యూబ్ లోటే నువ్వేమనుకున్నావు ఏందేందో అనుకుంటానా ఏందేందో ఎందుకు అనుకుంటావు అంటే ఏందేందో తీసినావా నువ్వు అదే నాకు అర్థం ఏం వీడియోలు మరి అంటే నువ్వు నేను నీకు చెప్తాను ఆ వీడియోస్ డిలీట్ చెయ్యి అని చెప్తున్నా. ఆ వీడియోస్ అంటే మనం ఏం చేసినాం ఇట్లా మనం వీడియోస్ తీసుకున్నాం కదా అవి నేను జస్ట్ నార్మల్ గా నువ్వు గుర్తుంటాయిలే అని చెప్పి నేను తీసుకోమని చెప్పిన. అవి తీసుకొని పోయి అప్లోడ్ చేసుకుంటే నా సిచ్యువేషన్ ఏం కావాలి? మా మమ్మీ చూసింది ఎవరు వాడు ఏంది ఎందుకు నీతో అంత క్లోజ్ ఉన్నాడా నన్ను అడిగి నన్ను కొట్టింది. నీకు తెలుసా? అవును సరే నువ్వు క్లారిటీ చెప్పాలి కదా. యూట్యూబ్ లో వీడియోలు ఇంకేం వీడియోస్ ఉంటాయి ఆ వీడియోలు అంటే నేనేంది ఆ వీడియోలు నేనేం తీసినా నేను భయపడతానా? ఎందుకు భయపడతావు? నువ్వు ఏమైనా తప్పు చేసింటే నువ్వు భయపడాలా? తప్పు చేయలే కదా ఎందుకు భయపడతావు? మరి అదే కదా నేను దానికోసమే కదా పోలీస్ స్టేషన్ పోయి చెప్పుకుంటా. నువ్వు డిలీట్ చేస్తావా చేయవా? ఒక్కటే ఆ వీడియోలా యూట్యూబ్ వీడియోలు నేను డిలీట్ చేయాలంటే ఛానల్ డౌన్ అవుతుంది తెలుసు అయితే కానీ నాకు అవసరం లేదు. మళ్ళా ఛానల్ డౌన్ అయితే మళ్ళీ నీకు ఎంత ప్రాబ్లం వస్తుంది? ఏం ప్రాబ్లం ఏం కాదు డిలీట్ చేయి. నీకేం కాదు నాకు అయ్యేది. నువ్వు అన్నావు కదా నాకు అయ్యేది అని చెప్పి. నీకేం కాదు నాకేం కాదు నాకు అయ్యేది అన్నప్పుడే అర్థమైంది నువ్వు నేను వేరు వేరు అని చెప్పి నువ్వు అనుకున్నావు అని. ఇంకేం అవసరం డిలీట్ చేయి. చూడు అవి ఉండడం వల్ల అంతో ఇంతో మన సబ్స్క్రైబర్లు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఫాలో చేస్తాను. నాకు అవసరం లేదులే నాకు వద్దులే. మరి ఎట్లా ఇప్పుడు? నాకు అవసరం లేదు డిలీట్ చెయ్యి. చెయ్యను కాదు చెయ్యి. చేయలే అంటే నేను వేరే విధంగా వెళ్తా. ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేసుకుంటావు చేసుకో అంటే చేసుకుంటా. నేను చేసుకుంటా. నేను చేసుకుంటా. పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చి నాకు తెలియకుండా నేను ఏదో సరదాగా తీసుకున్న వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాడని చెప్పి నేను చెప్తా. చెప్తా. ఎందుకు చెప్పను? చెప్తా. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎందుకు దగ్గరకు వస్తున్నావు? బాగా మంచిగా ఉండేటివి ఎందుకు తీసావు? నా దాంట్లో నాయి ఉన్నాయి దాంట్లో వీడియోలు. నాకు అవసరం లేదు. నీటి నువ్వు ఎట్లన్నా కానీ నాకు సంబంధం లేదు. నువ్వు ఎట్లన్నా సావు నాకెందుకు? నా ఫేస్ వీడియోస్ అయితే ఉండకూడదు. తీసేసి. సరే తీసేచ్చా అవసరం లేదు. చెప్పు. లేదు నిజంగా తీస్తున్నావా? డిలీట్ చేస్తా నువ్వు ఇంత మాట నాకెందుకు? సర్లే చేస్తే అయితే చేస్తా. ఏమి ఇప్పుడే చెయ్యి. ఆపు. నేను నీతో జస్ట్ ప్రాంక్ చేస్తున్నా. చిల్లర పనులు ఇటు నేను ప్రాంక్ చేస్తున్నా నిన్ను. ఎట్లా రియాక్షన్ ఇస్తావు కాదు తెలుసులే అందుకే ఛానల్ మీదే చేస్తున్నా. చిల్లర పనులు చేసుకుంటా చిల్లర దానికి. సో గైస్ ప్రాంక్ అయితే చూసారు కదా చాలా క్రేజీగా వచ్చింది. ఈశ్వర్ అయితే నిజంగానే వీడియోస్ డిలీట్ చేస్తున్నాడు. నేనైతే ఎట్లనో ఆపిన కాబట్టి సరిపోయింది. డిలీట్ అని ఒక్క బటన్ నొక్కినంటే ఆడికి అయిపోయింది పరిస్థితి. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.